సీసీఐకి చెందిన కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ మల్లేష్ అన్నారు. ఇక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న సీసీఐ బకాయిల వసూలుపై సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. సీసీఐ నుంచి రావాల్సిన 18 కోట్లు తరలింపునకు ఎలా అనుమతిస్తారని నిలదీశారు. విద్యుత్ అధికారుల బకాయిలపై తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీసీఐ పరిశ్రమ నుంచి విద్యుత్ రికవరీ చేయాలి. 18 కోట్లను వెంటనే సీసీఐని నిర్మించి విద్యుత్ బకాయిలను వసూలు చేసేంత వరకు, సీసీఐ నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేసేంత వరకు సాధన కమిటీ సీసీఐని తెప్పించేంత వరకు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ 18 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు విద్యుత్ శాఖకు పడి ఉన్నది. ఇప్పటి వరకు విద్యుత్ శాఖ వాళ్ళు ఆ డబ్బుల్ని వసూలు చేసే దాంట్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వము సీసీఐని తుక్కు కింద అమ్మేసేసి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను కానీ యంత్రాలను కానీ స్క్రాప్ కింద అమ్మేసి పనులు టెండర్లు కాల్ఫర్ చేశారు. ఈ పాటికి పనులు నడుస్తూ ఉన్నాయి. మరి అవన్నీ అమ్ముకొని పోయిన తర్వాత ఇక విద్యుత్ శాఖకు రావాల్సినటువంటి 18 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి? ఇది ప్రజా సంస్థ కదా విద్యుత్ శాఖ అనేది. సామాన్యుడు ఒక 1000 రూపాయలు బకాయి ఉంటే, లేదా మధ్యతరగతి ప్రజలు ఒక 2000-3000 రూపాయల బకాయిలు ఉంటే కరెంటు కట్ చేస్తూ ఉన్నారు మీరు, లేదా కేసులు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు నిర్బంధంగా. మరి విద్యుత్ శాఖకు సీసీఐ వాళ్ళు 18 కోట్లు బకాయి పడి ఉంటే ఎందుకు వసూలు చేయట్లేదు? కారణం ఏంటిది? విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నదని చెప్పుకుంటున్నటువంటి మీరు ఇట్లాంటి బకాయిల్ని వసూలు చేస్తే విద్యుత్ శాఖ ముందంజలో ఉంటుంది కదా, ఇంకా పేదవాళ్ళకు సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి తక్షణమే ఎస్సీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సీసీఐ సాధన కమిటీ తరఫున 18 కోట్ల రూపాయల బకాయిలు వసూళ్ల కోసం చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు అక్కడ డిస్మెంటల్ జరుగుతున్నటువంటి పనులను నిలుపుదల చేయడం కోసం మీరు నోటీసును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందుకోసం సీసీఐ సాధన కమిటీగా ఈరోజు పోరాటాన్ని స్టార్ట్ చేశాము. బకాయిలు వసూలు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాము. ఆదిలాబాద్